ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈ దినం మనం ధ్యానం చేసే అంశము దేవుని యొక్క శక్తి. దానికి ముందు మనము ధ్యానంలోనికి వెళ్ళక మునుపు మరి ఇక్కడున్న ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఎందుకనగా నిన్నటి దినం మనము హ్యాపీ ఫాదర్స్ డేగా మరి అబ్జర్వ్ చేసి ఉన్నాము. యాక్చువల్‌గా దానికి సంబంధించిన వివరాలన్నీ నేను చెప్పాలనుకున్నాను కానీ టైం లేక అవన్నీ ఇన్సర్ట్ చేయలేకపోయాను. అయితే ఒక 2 నిమిషాల్లో మనం చెప్పుకోవాలంటే, ఫాదర్‌కున్న ఆ లెటర్స్ అన్నీ మనం ఒకసారి చూస్తే, ఫస్ట్ లెటర్ ఎఫ్ ఈజ్ లైక్ ఎ ఫ్రెండ్. మరి ఫాదర్‌లో మొట్టమొదటి అక్షరము ఫ్రెండ్ అండ్ ఫర్‌గివింగ్ ఆల్సో. కోక కోపపడరు ఫాదర్స్ ఎక్కువగా. ఆ! ఫ్రెండ్లీగా ఉంటారు. రెండవది ఏ అంటే అడ్వైజర్. ఎప్పుడు కూడా మంచి సూచనలు మరి బిడ్డలకు ఇస్తా ఉంటారు. తర్వాత టీ అంటే టీచర్. మరి మనకి ద్వితీయోపదేశకాండంలో వ్రాసిన ప్రకారం నీ పిల్లల బాసికముల వలె వాటిని నుదుట పెట్టాలి. రిస్ట్‌కి వాటిని తగిలించాలి. నువ్వు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు నీ బిడ్డలకు ఇవన్నీ ఉపదేశించాలన్నట్టు, ఇవన్నీ ఉపదేశించేవాడు టీచర్ వచ్చి ఫాదర్. మరి హెచ్, ఎఫ్ఏటీహెచ్. హెచ్ అంటే హీరో. మరి ఫ్యామిలీ అంతటికి అతడు ఒక హీరోలా సంరక్షకుడు. మరి అంత మొత్తం సెక్యూరిటీగా ఒక హీరోలా పనిచేసేవాడు. ఈ అంటే ఒక ఎగ్జాంపుల్ లేదా ఎంకరేజర్. అందరినీ ఎంకరేజ్ చేస్తూ తను ఒక ఎగ్జాంపుల్‌గా ఉండాలి. ఎలా అంటే మనం ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు బిడ్డలు మనల్ని తిరిగి రివర్స్‌లో ప్రశ్నిస్తారు. "నువ్వు తొందరగా లేవంటే నువ్వెందుకు లేవట్లేదు" అంటారు. అందుకని ముందుగా మనము లేచి వారికి ఒక ఎగ్జాంపుల్‌గా మనం ఉన్నప్పుడు అది వారిని ఎంకరేజ్ చేసేదిగా ఉంటది. కాబట్టి హి ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ అండ్ హి ఈస్ ఎన్ ఎంకరేజర్. ఎగ్జాంపుల్ ద్వారా ఎంకరేజ్ చేసేవారుగా ఉంటారు ఫాదర్స్. మరి రిలయబుల్ అండ్ అంటే నమ్మకంగా మన ఎలా అంటే ఒక అపార్ట్మెంట్‌లో ఒక కుర్రవాడు కిందకి వెళ్ళి ఆడుకుని వచ్చేవాడు. అక్కడ ఉన్న కుర్రగాళ్ళందరూ రోజు ఆ కుర్రవాడిని మరి రోజు కొట్టేస్తూ ఉండేవారు. కొట్టేస్తుంటే ఆ కుర్రవాడు దెబ్బలు తిని కామ్‌గా వచ్చి ఎవరితోటి చెప్పుకోకుండా ఉండేవాడు. ఒకరోజు ఊరికినే ఆ కుర్రవాడు ఎళ్తున్నప్పుడు ఇలాగ సెలవుల్లో మరి వాళ్ళ నాన్న కూడా వీడు ఎక్కడికెళ్తున్నాడు, ఎలాగ ఆడుకుంటున్నాడో చూద్దామని కూడా వెళ్ళాడు. కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అక్కడ నిల్చున్నాడు. వీడు వెళ్ళి మామూలుగా ఆడుతున్నప్పుడు వాళ్ళు ఆ మిగిలిన పిల్లలు వీడిని కొట్టబోతుంటే వీడు తిరగబడి మరి వారినందరిని చితక్కొట్టేసి వచ్చాడు. ఇదెందుకంటే నా తండ్రి అక్కడ నిల్చున్నాడనేసి ఒక రిలయబుల్ ధైర్యము, ఎష్యూరెన్స్. అందుకని చిన్న పిల్లలు ఎక్కువగా మరి మన గుండెల మీద పడుకుంటారు. ఎందుకంటే మన గుండె సౌండ్ వచ్చినప్పుడు అది వాళ్ళకి రిలయబుల్‌గా నాకు పక్కన ఎవరో ఉన్నారు అని ఒక ఎష్యూరెన్స్ కోసం. ఈ విధంగా మరి తండ్రి ఉన్నాడు, నాకు ఎదురు లేదు అనే ఒక గొప్ప ఎష్యూరెన్స్‌తో, గొప్ప బలంతో ఆ కుర్రవాడు ఆ పిల్లలనందరినీ మరి రివర్స్‌లో కొట్టేసాడు. ఈ విధంగా ఫాదర్ ఈజ్ a good friend, an advisor, a teacher, and a hero, example, and encourager, and he's reliable. సో హ్యాపీ ఫాదర్స్ డే. మనం ఇంకా ఎన్నో మాట్లాడుకోవచ్చు ఫాదర్స్ డే గురించి. అయితే మనకందరికీ పరమ తండ్రి ఆకాశంలో పరలోకంలో ఉన్నారు. మరి ఈ దినం మనం మాట్లాడుకునే దాంట్లో ఫాదర్స్ డే సందర్భంగా ప్రొడిగినల్ సన్, ప్రొడిగినల్ ఫాదర్ అనగా తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏ విధంగా తనని చేర్చుకున్నాడనే దాని మీద మనం ఈ ఫాదర్స్ డే గురించి అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. అయితే ఇది మన యొక్క ధ్యానాంశం దేవుని యొక్క శక్తి. దీనికి గాను మనము మన వాక్య భాగంలో నుంచి అపోస్తుల కార్యములు 14 అధ్యాయము 8-18 వచనాలు, అదేవిధంగా సువార్త పాఠంలో మత్తయి సువార్త
19వ అధ్యాయము 7 నుంచి 16 నుంచి 26 వచనాలు మనం వీటి ఆధారంగా ఈ దినం మనం వాక్యాన్ని ధ్యానం చేస్తాం. డిఎల్ మోడీ గారు ఏం చెప్పారంటే, మనము చెవులు లేకుండా వినవచ్చు. ఒకవేళ ఏమన్నా చెముడున్నా ఈ రోజున మరి దానికి సంబంధించిన యంత్రాలొచ్చినియి. చెవులు సరిగ్గా పనిచేయకపోయినా చెవులు లేకుండా వినవచ్చు. ఊపిరితిత్తులు లేకుండా గాలి పీల్చవచ్చును. కరోనా టైంలో చాలామంది వెంటిలేటర్ మీద ఉండి 2, 3 నెలలు మరి బ్రతికి బయటపడ్డారు. అనగా ఊపిరితిత్తులు పనిచేయకపోయినా కృత్రిమంగా గాలి పీల్చి వారు మరి ఉండవచ్చు. కానీ ఒక క్రైస్తవుడిగా దేవుని ఆత్మ మన హృదయంలో లేకుండా మనము జీవించము. అందుకనే మనము బాప్తిస్మ సాక్ష్యం తీసుకున్నప్పుడు, బాప్తిస్మలోనికి వచ్చినప్పుడు మన హృదయం మీద పరిశుద్ధాత్మ ముద్ర వేయుచున్నది. అది మనము క్రీస్తు వచ్చే పర్యంతము ఆ ముద్రను కలిగి ఉన్నాము. అనగా క్రీస్తు ఆత్మ మనలో నివసించుచున్నది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనము దేవుని ఆత్మ మన హృదయంలో లేకుండా మనము జీవించము. పరిశుద్ధాత్మ శక్తిని నిరవధికంగా మనము నింపుకొనవలెను. అనగా మనము రోజు కార్లు మరి ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు పెట్రోల్ ఉందా లేదా చూసుకుంటాము. టైర్‌లో గాలి ఫుల్‌గా ఉందా లేదా చూసుకుంటాము. మనము మరి క్రైస్తవులంగా మనము ప్రతిదినము నన్ను గమనించుము అని బ్యాటరీ మీద లారీలకి బ్యాటరీస్ మీద ఏ విధంగా రాసుంటదో, ఆ బ్యాటరీ చెక్ చేయమని ఇప్పుడైతే అంత లేదు గానీ, మరి ఆ విధంగా పరిశుద్ధాత్మ శక్తిని మనము నిత్యము పొందుకోవాలి. ఈవేళ పొందుకున్నాము సరిపోద్దంటే కాదు. మరలా ఆదివారం వచ్చేటప్పటికి మనలో ఏమైనా కొంచెం లీక్ అవ్వచ్చు. లేదా మనం అటు ఇటు ఎక్కడికన్నా పోయుండొచ్చు. కాబట్టి మరలా మనము పరిశుద్ధాత్మ శక్తిని వారం వెంబడి వారము నింపుకునే వారంగా ఉండాలి. అప్పుడే సంఘాలు బాగుంటాయి. అందుకనే నేను ఈ సంఘపు పునాది క్రీస్తే సాదీశుడే. క్రీస్తు తన రక్తమిచ్చి కొనెను ఈ పెండ్లాడెను ఈ కన్యను. అంటే సంఘాన్ని కన్యకతో పోల్చి క్రీస్తు ఆ కన్యకను వివాహం చేసుకుంటున్నట్టుగా ఆ పాటలో అంతా వివరించబడింది. మనందరి విశ్వాసం ఒకటే. మనందరి నిరీక్షణ ఒకటే. ఒకే బాప్తిస్మం తీసుకున్నాము. ఒకే రక్తంలో మనమందరము మరి కడగబడ్డాం. ఇక్కడ మనకి బెత్లెహేము యేసు ప్రభు ఈ లోకానికి ఒక చిన్న బాలుడుగా, దీనుడుగా వచ్చాడు. ఎక్కడికి ఎందుకంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ అనగా దేవుడు మనకు తోడు లేదా దేవుడు మనతో కూడా ఉన్నాడని. అయితే ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారో ఆ పని, ఆ మిషన్ తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను కల్వరిలో మరి మనందరి కొరకు పస్కా బలి పశువుగా ఆయన రక్తం చిందించి చనిపోయాడు. ఎందుకంటే మరి ఆయన వచ్చింది సిలువలో మనందరి కొరకు చనిపోవడం కొరకు. ఎందుకంటే మరి రక్తం చిందించడం వల్ల పాప క్షమాపణ కలుగుతుంది. అటువంటి మన పాపములన్నిటి కొరకు ఆయన ఒకేసారి రక్తం చిందించాడు. తరువాత ఆయన పునరుద్ధానుడై లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్తూ, మీరు సర్వలోకమునకు సువార్త ప్రకటించుడి. మీరు శక్తి పొందే వరకు యెరూషలేమునే వేచి ఉండుడి అని చెప్పి మరి పెంతెకోస్తు దినాన వారి మీదికి తండ్రి వాగ్దానం చేసిన ప్రకారముగా మరి పరిశుద్ధాత్మను వారి మీదికి పంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారయ్యారు. కాబట్టి ఇది పెంతెకోస్తు దినాన ఆది క్రైస్తవ సంఘంలో అపోస్తలులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అనగా దేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డ అంటే గాడ్ ఈజ్ ఇన్ us. మొదటిది బెత్లెహేమ్, గాడ్ ఈజ్ ఫర్ us. గాడ్ ఈజ్ విత్ us. రెండవది కల్వరిలో మన కొరకు చనిపోయాడు. మూడవది గాడ్ ఈజ్ ఇన్ us. గాడ్ ఈజ్ విత్ us కిని గాడ్ ఈజ్ ఇన్ us కి మనలో ఉన్నాడనేసి పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ మనలోనికి వారందరిలోనికి మరి వారందరూ పొందారు. వారందరూ
పరిశుద్ధాత్మతో నింపబడి మరి వాక్యాన్ని ప్రకటించారు. ఈ రోజులలో కూడా మనకందరికీ కావలసినది దేవుని శక్తి. ఎందుకంటే ఈ దేవుని శక్తిని మనము జీవాహారము రూపంలో తీసుకుంటున్నాం. అనగా వారం వెంబడి వారము మనము ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొన్నప్పుడు ఆయన శరీరంను రొట్టెగాను ఆయన రక్తంను మనము పానముగాను తీసుకొనుచు ఆయన వచ్చు పర్యంతము మన మరణ పర్యంతము ఆయన యొక్క శరీర మరణ పునరుద్ధానములో మనము ప్రచురించబద్ధులమై ఉన్నాం. ఎందుకంటే క్రైస్తవ జీవితము మరి ఈ మరణంతోటి ఆగిపోదు. మరణం తరువాత అసలు జీవితం ప్రారంభమవుతుంది మంది. ఎక్కడికంటే మన ఫైనల్ డెస్టినేషన్ పరలోక రాజ్యం. ఈ లోకం ఓన్లీ జస్ట్ లైక్ ఎ ట్రాన్సిట్. మరి విదేశాలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్‌కి వెళ్తున్నప్పుడు ఫ్రాంక్‌ఫర్ట్ గానీ, మరి లండన్ గానీ ట్రాన్సిట్ ఉంటది. లేకపోతే దుబాయ్. అక్కడ కొద్దిసేపు ఉండి మరలా ఇంకొక విమానం తీసుకుంటారు. అదేవిధంగా ఈ లోకంలో మన జీవితం ఇట్స్ కేవలం ట్రాన్సిట్. మనకి ఇక్కడ ఏది పర్మనెంట్ కాదు. జస్ట్ మన చెక్డ్ ఇన్ లగేజ్ కాకుండా హ్యాండ్ లగేజ్ తోటి మనం ప్రయాణిస్తున్నట్టు మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు. ఈ లోకం నుంచి మనం ఏమీ తీసుకొని వెళ్ళము. అయితే మన మరి ఫైనల్ డెస్టినేషన్ పరలోకం కాబట్టి ఈ లాంగ్ జర్నీ 16 అవర్స్ కెనడాకి, యూఎస్‌కి, ఢిల్లీ నుంచి ఏ విధంగా లాంగ్ జర్నీయో ఈ మన యొక్క లాంగ్ జర్నీలో మనకు కావలసిన శక్తి ఈ జీవాహారాన్ని తీసుకుంటం ద్వారా మనము పరలోక ప్రయాణము చేరు పర్యంతము అది మనకి శక్తినిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ఈ దేవుని శక్తి ఎక్కడ ప్రవహిస్తుంది? ఎక్కడ ప్రవహించును? వేర్ గాడ్స్ పవర్ ఫ్లోస్ అనేది ఈ దినం మనం ఒకసారి చూస్తే దేవుని శక్తి ఎక్కడ ఏ విధంగా పనిచేయును అంటే దేవుని శక్తి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ప్రవహించును. ఆయన లేకుండా దేవుని శక్తి ఎక్కడ కూడా ప్రవహించదు. దేవుని శక్తి ఎక్కడైతే ఎదురు చూచునో అక్కడ ప్రవహించును. దేవుని శక్తి ఎక్కడైతే ఆయన సర్వాధికారము గుర్తించబడుతుందో అక్కడ ఉండును. దేవుని శక్తి ఎప్పుడైతే ఆయన నామమునకు ఘనత కలుగునో అక్కడ ఉండును. మీకు బాగా అర్థం అవ్వాలంటే చాలామంది మరి ఒక్కొక్కసారి స్వస్థత కొరకు లేదా దెయ్యాలను వెళ్ళగొడటం కోసం ప్రార్థనలు చేస్తుంటారు. అయితే అక్కడ దేవుని నామము మనకి 5 సోలాస్ అంటారు. అనగా సమస్త ఘనత, మహిమ దేవునికే చెందవలెను. నాలుగోది ఆయన నామమునకు ఘనత ఎక్కడ కలుగునో అక్కడ ఉండును ఆయన శక్తి. మరి దేవుని శక్తి దేవునికి మహిమకరంగా ఉండేటట్టుగా కాకుండా మనుషులకు మహిమకరంగా ఉండేటట్టుగా అక్కడ ఏమైనా కార్యాలు జరుగుతుంటే అక్కడ దేవుని శక్తి ఉండదు. దేవుని శక్తి ఎక్కడ ఉంటే అక్కడ ప్రవహించును. దీనికి మనం ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఏంటంటే పేతురు, యోహానులు పరిశుద్ధాత్మ పూర్ణులైన తర్వాత అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారం అనే దేవాలయానికి 3 గంటల ప్రాంతంలో ఆరాధనకి వెళ్తూ వారు అక్కడ ఒక పుట్టి పుట్టి కుంటివాణ్ణి వారు తీసుకొని వచ్చి అక్కడ కూర్చొని వాడి వైపుకి వెళ్తున్నట్టు వాడు వీరేమైనా డబ్బులు ఇస్తారేమో, భిక్షం ఇస్తారేమో అని ఇలా చూస్తుంటే పేతురు నా వైపు తేరి చూడు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నజరేయుడైన యేసు నామంలో లేచి నడువు అన్నప్పుడు పేతురు చేయి పట్టుకోమని చెయ్యి ఈ విధంగా ఇచ్చినప్పుడు పేతురు చేతిలో నుంచి దేవుని శక్తి వానిలోనికి ప్రవహించి వాడు దిగ్గున లేచి వాడి చీలమండలములన్నీ బలం పొంది గొంతులు వేచు దేవుని సన్నిధిలో మరి దేవునిని స్తుతించెను. అనేక మంది అక్కడ దైవజనులతోటి మరి యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులతోటి వాడు కూడా దేవునిని స్తుతించాడు. కాబట్టి దేవుని శక్తి ఎక్కడ ఉంటే అక్కడ ప్రవహించును. ఆయన ఎక్కడ ఉంటే ఆయన ఎక్కడ ఉన్నాడంటే పేతురు, యోహానుల ద్వారా అక్కడ ఉన్నారు.
దేవుని శక్తి ఎక్కడైతే ఎదురు చూచునో అక్కడ ఉండును. ఇది మనం చూస్తే ఒకసారి యేసు ప్రభు నడిచి వెళ్ళిపోతున్నంటే అక్కడ ఒక గుడ్డివాడు అటువైపు మెస్సే వెళ్తున్నాడని చూచి నజరేయుడైన యేసు అని చాలా గట్టిగా అరిచినప్పుడు మరి అతడు ఎదురు చూస్తున్నాడు దేవుని శక్తి పొందుకుంటానికి. నీ నువ్వు నా నుండి ఏమి కోరుచున్నావు అని అడిగినప్పుడు నేను స్వస్థత చూపు కోరుచున్నాను అని చెప్పినప్పుడు యేసు ప్రభు అతనికి చూపు దయచేశాడు. సో వీ హ్యావ్ టు లుక్ అట్ హిమ్. మనము ఎదురు చూచే వారంగా ఉండాలి. అడగందే అమ్మాయినా భోజనం ఏ విధంగా పెట్టదో, మనము దేవుని కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు ఎదురు చూచినప్పుడు దానిని పొందుకోవచ్చు. ఎక్కడైతే ఆయన సర్వాధికారము గుర్తించబడుతుందో అక్కడ ఉండును. యేసుప్రభు ఏం చెప్పారంటే, పరలోకమందును భూమి అందును భూమి క్రింద నాకు ఏ అధికారం ఉందో అది నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు వెళ్ళండి. మీరు ఎవరి తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తారో వారు స్వస్థత పొందుతారు. పరిశుద్ధాత్మ మీ వెనుకల ఆ కార్యములన్నీ చేస్తూ వస్తారు అని చెప్పినప్పుడు ఎక్కడైతే ఆయన సర్వాధికారం, ఆయన అధికారాన్ని ఎక్కడైతే గుర్తించబడుతుందో అక్కడ ఆయన శక్తి పనిచేస్తుంది. కాబట్టి మరి అన్ని చోట్ల కూడా ఆయన శక్తి పనిచేయదు. మీరు చూడండి ఎవరైనా బోధకులు మరి వచ్చినప్పుడు వారిని ప్రార్థన చేయమని అడిగినప్పుడు సాయంకాలం అందరికీ ఫలానా చోట నేను ప్రార్థన చేస్తాను అక్కడికి రండి అని చెప్తారు. లేదా కూటమంతా అయిపోయిన తర్వాత ఎవరైతే స్వస్థత కోరుచున్నారో వారందరూ ముందుకు రండి అని అప్పుడు పరిశుద్ధాత్మను వారు మరి అక్కడికి ఆహ్వానించి దేవునిని ఆరాధించి దేవుని యొక్క ప్రసన్నత అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఈ అద్భుత కార్యములు జరుగుతాయి. అంతేగాని మీ ఇంటికి వచ్చి నేను చేస్తానంటే ఇంటి దగ్గర అలాంటివి జరగవు. ఇక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశంలో ఎందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చుట ద్వారా తండ్రి చేసిన వాగ్దానము నెరవేర్చబడినది. తండ్రి ముందుగానే వాగ్దానం చేశాడు. ఆ ప్రకారంగా వాగ్దానము నెరవేర్చబడింది. పరిశుద్ధాత్మ ఫలితంగా యూదులు మరియు అన్యజనుల మధ్య సువార్త వ్యాప్తి చెందినది. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో పేతురు లేచి ఆ రోజు మీరు ఆయనను తిరస్కరించి ఆయనను దూషించి ఆయనను సిలువ వేసి మీరు చంపారు, అందుకు మేము సాక్షులం. అయితే దేవుడు ఆయనను మృతుల్లో నుంచి తిరిగి లేపాడు. ఆయన ద్వారానే రక్షణ తప్పితే ఇంకెవ్వరి ద్వారా రక్షణ లేదు అని చెప్పినప్పుడు అది వారి మనస్సులను నొచ్చుకొని అయ్యలారా ఇప్పుడు మేము ఏమి చేయవలేనో అని ఆ యూదులందరూ అడిగినప్పుడు మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందుడు అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీరు కూడా పొందుకుంటారని చెప్పినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ఫలితంగా యూదులు మరియు అన్యజనుల మధ్య సువార్త వ్యాప్తి చెందినది. క్రీస్తు కొరకు బాధలు హింసలు అనుభవించిన మిషనరీలు అనగా పంపబడిన వారు. మిషనరీ అంటే పంపబడిన వారు. పౌలు మరియు బర్నబాసు. మన దేశంలో కూడా అనేక మంది మిషనరీలు పంపబడినారు. అందులో విలియం కేరీ నంబర్ 1. అతడు 3 నెలలు నౌకాయానం చేస్తూ కలకటాకి రీచ్ అయ్యేటప్పటికి మరి బెంగాలీ భాష నేర్చుకున్నాడు. ఈ విధంగా ఆయన పంపబడిన వాడు. ఈ మిషనరీలు ఈ విధంగా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏదో తెల్లటి జంతువని కొంతమంది వారిని చంపి తినేసిన నరమాంస భక్షకులు ఉన్నారు. అనేక విధములుగా వారు బాధించబడ్డారు, హతసాక్షులు అయ్యారు. ఈ దినం ఇక్కడ మనము దేవుని శక్తి పౌలు మరియు బర్నబాస్ ద్వారా ఏ విధంగా ఏ విధంగా అక్కడ వ్యాప్తి చెందింది, ఏ విధంగా ఆ శక్తి పనిచేసింది అనేది మనం కొన్ని గమనిద్దాం. సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ కొందరు విశ్వసించుదురు. సువార్త ఎప్పుడైతే మనం ప్రకటిస్తున్నామో
డెఫినెట్గా అక్కడ కొంతమంది మరి వాక్యానికి ఆకర్షితులై వాక్యం చేత మరి సంధించబడి వారు దేవునిని విశ్వసిస్తారు. మరికొందరు ఏం చేస్తారంటే, మరి ఇప్పుడైతే కొన్ని గవర్నమెంట్స్‌కి అపోజిషన్ లేనట్టుగా ఉంది మన ఆంధ్రప్రదేశ్‌లో. అయితే నార్మల్‌గా అపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అన్నట్టుగా మరి మనకెప్పుడు కూడా పక్కనే లూసిఫర్ కూడా సాతాను కుదురు కూర్చోకుండా ఎవరిని మింగుదునా అని మరి మాటు వేసుకుని ఉంటాడు కాబట్టి సువార్త బాగా ప్రకటించబడే చోట ఏ విధంగా అక్కడ చిచ్చు పెట్టాలి, గిరిగిరి చేయాలి అని వాడు వెయిట్ చేస్తుంటాడు. అందుకని వాడు వెళ్ళి ఏం చేస్తాడు, కొందరు విభజన చేస్తారు. కొందరిలో దూరి అక్కడ డివైడ్ చేస్తుంటాడు. సంఘం బాగా విశ్వాసంలో ముందుకు నడుస్తున్నప్పుడు ఏదో వారి మధ్య విభిన్నాలు పెట్టి డివైడ్ చేస్తుంటది. అది కూడా కుదరకపోతే, విచ్ఛిన్నం కాకపోతే వారిలో కొంతమంది మీదకి అల్లర్లు చేయటానికి ప్రయత్నిస్తుంటది. ఇక్కడ పౌలు గారు మీద అనేక మార్లు ఈ విధమైన అటాక్స్ జరిగినాయి. ఆయన చంపేయాలని చూశారు. అయితే దేవుని శక్తి ఆయనకి తోడుగా ఉంది. ఇక్కడ ఈ కొనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను మనం ఎప్పుడైతే గ్రీసు దేశస్థులని చెప్తామో అది అన్యులకు సాదృశ్యంగా ఉంది. యూదులు అన్యులు మొదటి శతాబ్దంలో యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు యూదులు మరి అన్యులు అనగా గ్రీసు దేశస్థులు దేవుని యందు విశ్వసించారు. అయితే అవిధేయులైన యూదులు అన్యులను పూరికొల్పి విధేయులైన యూదులు విశ్వసించారు. అవిధేయులైన యూదులు ఏం చేశారు, అన్యజనుల్ని పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎలా అంటే, నువ్వు ఇంత చేస్తున్నావు, నీకేంటి, అన్నీ వాళ్ళే తీసేసుకుంటున్నారు యూదులు, మీకేమీ లేదు, ఇట్లా అనమాట. అపోస్తుల కార్యాలు మరి 6వ అధ్యాయంలోనో ఎక్కడో ఆ విధంగా వారు మరి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ అనేక మంది వారు కలిసి భోంచేస్తున్నప్పుడు అక్కడ వారు ఇదే విధమైన విభేదం పెట్టారు. 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలోనూ. కొంతమంది వృద్ధులు మరి విడోస్‌కి సరిగ్గా ఆహారం లేకుండా అయిపోయేది. ఏ అంటే ముందొచ్చినోళ్ళు బాగా ముందుగా తినేసడంతోటి వారికి సరిగ్గా ఆహారం అందకపోతే, ఇదిగో వీరిని చిన్న చూపు చూసారు అని ఒక విభేదం స్టార్ట్ అయింది. అప్పుడు 7 సంఘ పెద్దలను వారు నిర్ణయించి, వీరు ఈ సంఘ కార్యక్రమాల్లో సహాయకరంగా ఉంటారు. మేము ఓన్లీ స్పిరిచ్యువల్ అనగా ఆత్మీయ కార్యాలు మేము చూస్తామని అపోస్తలులు మొట్టమొదటిగా 7 సంఘ పెద్దలని అక్కడ మరి ప్రార్థన చేసి వారి తల మీద చేతులుంచి వారు నిర్ణయించారు. కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు బహుకాలం అక్కడ గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. అప్పుడు ఆ పట్టణపు జనసమూహములు భేదములు పుట్టగా, చూడండి ఇక్కడ విశ్వసించిరి మొదటి వచనంలో, 4వ వచనంలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. 2 పార్టీల కింద డివైడ్ అయిపోయింది. ఈనాడు సంఘంలో ప్రతి సంఘంలో సైతాను చేసే పని ఏదంటే ఏదో విధమైన కొన్ని గుంపులను పాలిటిక్స్‌ని ఇంట్రడ్యూస్ చేసి అక్కడ ఉన్న వారి మనస్సులో ప్రవేశించి ఈ విభేదాలు, భేదములు పుట్టించడం ద్వారా వీరు కొంతమంది ఇటు వెళ్ళిపోతారు, కొంతమంది అటు వెళ్ళిపోతారు. ఆ విధంగా 5వ వచనంలో మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలెనని యుండిరి. నేను చెప్పినట్టు కొందరు విశ్వసిస్తారు, కొందరు విభజన చేస్తారు, కొందరు అల్లర్లు చేయుదురు.
ఇక్కడ విశ్వసించారు మొదటి వచనంలో. 4వ వచనంలో భేదములు సృష్టించారు. డివైడ్ అండ్ పాలసీ కింద వాళ్ళని స్ప్లిట్ చేశారు. మరి 5వ వచనంలో అటాక్స్ చేశారు. రాళ్ళు రువ్వి చంపవలనని ఉండిరి. వారు ఆ సంగతి తెలుసుకుని లుకియోనియలోని పట్టణములకు లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. మరి వారు ఎప్పుడైతే ఈ అటాక్స్ జరుగుతున్నాయని తెలుసుకున్నారో లుస్త్రకును దెర్బేకును చుట్టుపట్ల, ఇది చూడండి, ఇవి ఇది సైప్రస్, ఇప్పుడు మనం పిలుస్తున్న సైప్రస్. ఇక్కడ 2 ప్రధాన పట్టణాలు ఉన్నాయి, సలామిస్ అండ్ పాఫోస్ అని. మరి పౌలు గారు మొట్టమొదటిగా పనిచేసింది అంతియొకయ సంఘం. అక్కడి నుంచి తార్సిస్ పట్టణం, ఇది దెర్బే, ఇది లుస్త్రా, యుకోనియా ఇది. సో వీరు ఈ విధంగా మరి ప్రయాణం చేస్తూ పౌలు గారు చివరికి లుస్త్రలో ఆయన బలహీన పాదములు కలిగిన ఒకడు ఉండెను. బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక ఉండినవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి ఎదురు చూచుచున్నాడు. నేను ఇందా చెప్పాను కదా, ఎదురు చూచుచున్నప్పుడు దేవుని శక్తి అక్కడ మరి ఉంటుంది అని. కాబట్టి పౌలు మాటలాడుట అతడు విన్నాడు. అతడికి విశ్వాసం ఉండెనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగింది. చక్కగా మరి పౌలు గారు అతనికి ఇలా చెప్పినప్పుడు వెంటనే అతడు నడవసాగాడు. లుస్త్రలో పౌలు ఒక బలహీన పాదములు గల కుంటివాణిని, అనగా వికలాంగుని స్వస్థపరచుట ద్వారా గొప్ప అద్భుతంను చేశాను. అందరిలో పౌలు గారు దేవుని శక్తి ద్వారా ఇది చేయబడిందని, దేవుని నామము ఘనపరచబడింది, ఆ అధికారము అక్కడ తెలుపబడింది. ఈ సమయంలో పేతురు మరియు పౌలు యొక్క పరిచర్యలను పోల్చుటకు ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకనగా పౌలు గారు పేతురు కుంటివాడిని స్వస్థపరిచారు ఇందాక నేను చెప్పినట్టుగా. అదేవిధంగా పౌలు గారు కూడా ఇక్కడ వికలాంగుణ్ణి స్వస్థపరిచారు. శృంగారం అనే దేవాలయం దగ్గర పౌలు గారు, పేతురును యోహాను వారిరువురు ఆ కుంటివాడిని స్వస్థపరిచారు. అదేవిధంగా మరి ఇద్దరు కూడా గారడీ చేయు అబద్ధ ప్రవక్తలతో విహరించారు. ఈ 8వ అధ్యాయంలోనేమో పేతురు గారు, 13వ అధ్యాయంలోనేమో పౌలు గారు ఇద్దరూ అద్భుతముగా జైలు నుండి విడుదలయ్యారు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు విడుదలయ్యాడు, యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఇద్దరు జైల్లోనే ఉన్నారు. అయితే ముందు యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. పేతురు గారిని తర్వాత చేయటానికి నెక్స్ట్ లిస్ట్లో ఉన్నప్పుడు అద్భుత రీతిగా దూత ఆయన్ని పొలిమేరల వరకు తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేసింది. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు మరి సంఘము ప్రార్థిస్తుండగా వారు ఆ జైల్లోంచి విడుదలయ్యారు. జైలు అధికారి ఇంటికి వెళ్ళి వారు అక్కడ సువార్త ప్రకటించారు. ఇరువురు చనిపోయిన వారిని లేపారు. దానికి ఇవి వచనాలు. ఇరువురు ప్రత్యేకమైన అద్భుతాలు చేశారు. ఇప్పుడు మనం శృంగారం అనే దేవాలయం దగ్గర మరి పేతురు యోహానులో ఆ కుంటివాణ్ణి ఏ విధంగా స్వస్థపరిచారో ఒకసారి చూద్దాము. ఒక 3 minutes.
వాడు పైకి చూడలేకపోతున్నాడు, చూసారు కదా. Alms? Anything to give? Alms? Look on us. Silver and gold have I none, but such as I have give I thee. In the name of Jesus Christ of Nazareth, rise up and walk. ఇక్కడ దేవుని శక్తి పేతురు ద్వారా వానిలోనికి ప్రవేశించింది. వాడు దిగ్గున లేచాడు, వాడు కాళ్ళు చీలమండలంలో బలపడ్డాయి. ఇప్పుడు వాడు గంతులు వేచు పిల్లవాని వలె దేవాలయంలోనికి వెళ్ళి దేవునికి స్తోత్రం చేస్తున్నాడు. చూడండి, అనగా వాడు స్తోత్రం చేయటం ద్వారా దేవుని యొక్క సర్వాధికారం ఏంటనేది ఆ శాస్త్రులు పరిశీలి చూచారు. వీడు మొన్నటి వరకు అక్కడ కూర్చుని వాడు ఇప్పుడు ఎలా గెంతుతున్నాడు ఏంటని వాళ్ళు మరి దేవుని యొక్క శక్తిని వారు చూస్తున్నారు వీడిలో. మనం ఇది చాలాసార్లు చూచి ఉండొచ్చు ఇది. అయితే అక్కడ ఉన్న ఆ శాస్త్రులు పరిచయులు దేవుని శక్తి వలన వీడు స్వస్థత పొంది ఉన్నాడని వారు చూస్తున్నారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. వాడు ఆ విధంగా స్తుతించడం వలన దేవుని నామానికి మహిమ ఘనత మరి చెందించాడు. ఇక్కడ జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి, ఇందాక లుస్త్రలో వారు వెళ్ళి అక్కడ చేసిన ఆ కుంటివాణిని బాగు చేసినది చూచి, లుకియోనియా భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, ఎప్పుడైతే ఆ అద్భుతం చేశారో వాళ్ళు ఏమంటున్నారంటే, బర్నబాకు ద్యుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి నందున ఆయనకు హెర్మే అనియు పేరు పెట్టి, మరి వీరు ఆకాశం నుంచి వచ్చిన దేవదూతలు మనుష్య రూపంలో వచ్చారు, అందుకని వీరు అద్భుతాలు చేయుచున్నారు అని చెప్పి పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి మరి జనసమూహంతో కలిసి బలి అర్పింపవలనని ఉండెను. మన వైపు మరి దేవతలకు బలులు అర్పిస్తూ ఉంటారు. మేకపోతులు తీసుకొని వచ్చి పెద్ద కత్తితో ఒక్కసారి అది 2 భాగాలుగా అయిపోయేటట్టుగా మరి బలి ఇస్తూ ఉంటారు. ఆ బలి ఇచ్చే ఆ మేకకు ఒక దండ కూడా వేస్తారు. ఆ విధంగా ఎడ్లను మరి పూదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చారు. ఎందుకంటే వీరిద్దరూ దేవతలు అనుకుని వారు ద్యుపతి హెర్మే అనగా జూపిటర్ వీనస్ అనుకుంటా వారు అనుకుని ఆ దేవతలు అనేసి వీరు మరి ఇవి బలి ఇవ్వటానికి తీసుకొచ్చినప్పుడు అపోస్తులుడైన బర్నబాయు పౌలును ఆ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీలాంటి స్వభావం ఉన్నవారి స్వభావం కలవ నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా
చెప్పిరి. వారు ఇలాగ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను. జూపిటర్ అంటే బృహస్పతి, బుధుడు అంటే మెర్క్యూరీ. కాబట్టి ఈ బృహస్పతి అంటే చీఫ్ ఆఫ్ గాడ్స్. గ్రీకులకు, రోమీలకు ఒక దేవత. అది మెర్క్యూరీ అనగా బుధుడు మెసెంజర్ ఆఫ్ ఆల్ గాడ్స్. దేవుళ్ళ దగ్గర నుంచి సమాచారం తెచ్చేవాడు. ఒకడేమో మరి గ్రీకు రోమీలకు ఒక దేవత చీఫ్ ఆఫ్ గాడ్స్. ఇంకొకడేమో దేవుళ్ళ దగ్గర నుంచి సమాచారములు తెచ్చేవాడు. కాబట్టి వీరిద్దరిని అటువంటి దేవతలతో వాళ్ళు పోల్చి వారికి బలులు అర్పించడానికి వచ్చినప్పుడు, అయ్యలారా మేము కూడా మీలాంటి మనుషులమే, మరి మీరు మమ్మల్ని ఆ విధంగా ట్రీట్ చేయొద్దనేసి మేము సువార్త ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాము అని వారిని వారించిరి. ఇదే దినముల్లో మనం ఇదే పరిస్థితిని చూస్తే ఈ దినములో ఎంపరర్ వర్షిప్ ఎక్కువైపోతుంది. ఇలాగ ఎవరైనా మన దగ్గరికి వస్తే ఇప్పుడున్న దినాల్లో ఇప్పుడున్న ప్రజలు మరి ఇటువంటి ఆహ్, దైవజనులు కొంతమంది వాళ్ళు ఒకవేళ బలి అర్పిస్తే వారికి అర్పించమని కూడా చెప్పే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయేమో అని నేను మరి డౌట్ పడుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మరి అనేకమైన అద్భుతాలు జరిగినప్పుడు వారు స్టేజ్ మీదకి పిలిచి నిన్ను ఎవరు బాగు చేశారంటే అయ్యగారు బాగు చేశారని చెప్తున్నారు కానీ నజరేయుడైన యేసు నామంలో నేను స్వస్థత పొందాననే కొన్నిసార్లు చెప్పటం ఆగిపోతుంది. అయితే కుంటివాడు దేవాలయంలోనికి వెళ్ళి అందరికీ తెలిసేలాగా దేవుడు నన్ను బాగు చేశాడు అని మరి చక్కగా పరిగెత్తుతూ చెప్పాడు. ఈ రోజుల్లో మరి చాలామంది దేవునికి, మానవునికి మధ్య అక్కడ కొంత మరి వారే చేసినట్టుగా మధ్యలో వారిని వారు హెచ్చించుకొనుచు దేవునికి, మానవునికి మధ్యన ఉంటున్నారు. అప్పుడు దేవుని పేరు మరుగుపడిపోతుంది. వీరి పేరే అక్కడ వినిపిస్తుంది. అది దేవునికి దుఃఖకరమైన విషయం. దేవునికి ఆయాసకరమైన విషయం. మరి సమస్త ఘనత, మహిమ దేవునికి చెందవలెను. పైనున్న వాక్య భాగముల పౌలు మరియు బర్నబాలు దేవుని శక్తితో ప్రజలకు ఒక మేలు చేసిరి. దేవుని శక్తితో, వారి స్వశక్తితో కాదు. దాని ప్రామాణ్యము వారికే ఇవ్వవలనని ప్రజలు కోరుతున్నారు. ఎవరికి? పౌలు, బర్నబాకి. మేము మీలాంటి మనుషులమే అని పౌలు వెంటనే చెప్పెను. ఆ మహిమకు అర్హుడు దేవుడే తప్ప తాము కాదని ప్రజలకు అర్థమయ్యేలా నిజాయితీగా ప్రయత్నించును. ఈనాడు ఎంతమంది ఈ పౌలు, బర్నబాల నిజాయితీగా మరి ఆ విధంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారో మనం ఒకసారి గమనించుకోవాలి. దేవునికి చెందవలసిన మహిమ దేవునికి తప్పితే వేరే వాళ్ళకి ఎవరికి చెందకూడదు. సో పైనున్న వాక్య భాగం నుంచి మనము మానవులముగా జీవితంలో ఏమి చేయగలము మరియు ఒక సరైన అభిప్రాయం కొరకై మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. దేవుని కొరకు దేవుని నేను ఏ విధంగా మహిమపరచగలను, దేవుని కొరకు నేను ఏ కార్యం చేసి ఆయన నామమును అన్ని నామముల కంటే పైనామముగా ఉంచగలను, అటువంటి అభిప్రాయాన్ని పొందటానికి మనం ధ్యానించవలేను. ఆ ఆ విధంగా చేయాలంటే మనము మానవ మాత్రులం మాత్రమే. మనము ఏం చేయాలంటే మానవ మాతృలంగా మనము మంచి చేయవలెను, మనము వినయముగా ఉండవలెను, మనము కొంత వ్యతిరేకతను ముందుగా ఊహించవలను. ఇక్కడ పౌలు, బర్నబాలు వారు వ్యతిరేకతను ఎక్స్పెక్ట్ చేశారు. అందుకని వారి మీదకి అటాక్ జరిగినప్పుడు వారు వేరే ప్రాంతానికి మరి వెళ్ళిపోయారు. కాబట్టి ఇక్కడ మనము మంచి చేయవలను చేతనైనంత వరకు. చూడండి ఇక్కడ మనము మంచి ఏ విధంగా చేయవలను అంటే గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో మనము మేలు చేటి యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. మనము మేలు చేస్తే తగిన కాలంలో మనము చక్కటి పంట కోయుదుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను
విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఇదే లవ్ ఈచ్ అదర్, లవ్ వన్ అనదర్. ఎందుకంటే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరి అవసరములో ఇంకొకరు పాలు పంపులు పంచుకోండి. మేలు చేయండి. నువ్వు మేలు చేయలేకపోతే పర్వాలేదు గానీ, కీడు మాత్రము చేయవద్దు అని మనకు అవకాశం ఉన్నంత వరకు ఎవనికైనాను ఏదైనాను మంచి చేయుటకు మనందరికీ ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒక అవకాశం ఉంటుంది. అయితే మనము ఈ అవకాశముల పట్ల మెళకువగా ఉండవలెను. మన మంచితనంతో మేలు చేయుట దైవ భక్తికి దారి తీయును. ఈ సమయంలో మనకి నీ పొరుగువాడెవడు అన్నప్పుడు యేసు ప్రభువు మరి మంచి సమరయుడు గురించిన వివరాలు చెప్పారు. అక్కడ మరి ముగ్గురు మనుషులు మంచి సమరయుడు దారిన వెళ్తున్న అతన్ని కొట్టి పక్కన పడేసినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎళ్లారు. అందులో మరి యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. యాజకుడేమో నేను ఇవన్నీ చేయాలి కదా! ఆలయంలో నాకు టైం అయిపోద్ది అనేసి అతడెళ్ళిపోయాడు. లేవీయుడేమో అలా చూసి ఎందుకు మళ్ళీ మనం దగ్గరికెళ్తే మనకి ఇయన్నీ అంటుకుంటాయి అనేసి అతను స్కిప్ చేసి వెళ్ళిపోయాడు. అయితే తర్వాత వచ్చిన మంచి సమరయుడు అతన్ని మరి ఎక్కించుకుని గాడిద మీద ఆ కట్లు కట్టి ద్రాక్షారసంతో వాష్ చేసి అతను కట్లు కట్టి గాడిద మీద అతన్ని తీసుకెళ్ళి పూటకోళ్ళ వాని ఇంట్లో అతన్ని చేర్పించి దానికి తగిన రుసుమిచ్చి ఇంకా ఏమైనా అవసరమైతే నేను మరలా తిరిగి వచ్చేటప్పుడు వచ్చి పే చేస్తాను. టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పాడు. కాబట్టి మనము మంచితనముతో మేలు చేయుట దైవ భక్తికి దారి తీయును. కొంతమంది ఇతరులను క్రీస్తు వైపునకు ఆకర్షించి రక్షణలోనికి నడిపించగలం. ఆ విధంగా మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు వారు డెఫినెట్‌గా క్రీస్తును మనలో చూచి మరి రక్షణలోనికి మనం చేసిన ప్రక్రియ వలన రక్షణలోనికి వారు రాగలరు. అదే మన జీవితంలో అంతిమ లక్ష్యము. ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము చేయవలసినదేమనగా మనము ఇతరులకు మంచి చేయుట మరియు ఇతరుల పట్ల దయతో ఉండుట. కాబట్టి ఈ విధంగా మరి ఈ వాక్యాలు మీరు చదువుకోవచ్చు. రెండవది మనం వినయముగా ఉండాలి. ఎందుకంటే మనము రివర్స్ అయిపోయి ఆహ్, యా యాంగ్రీగా ఎవరి మీదకి వెళ్ళకూడదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునై యోగ్యమైనదియే ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. ఆయనను అయినను నిత్యజీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనుపరుచున్నట్లు నేను కనికరించబడితిని అనేసి పౌలు గారు మరి చక్కగా ఈ వాక్యాలన్నీ మనకి తెలియజేయుచున్నారు. సామెతలు నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. కాబట్టి మనము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు వి షుడ్ హ్యావ్ దట్. దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి అనే దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై యుండుడి. అందుకని మనం ఇతరులకు హెల్ప్ చేయాలి. మనం మరి తగ్గి ఉండాలి. వినయముగా ఉండవలెను. మనము కొంత వ్యతిరేకతను ముందుగా ఊహించవలెను. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. మనం సువార్తకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా మనకి కొన్ని కష్టాలు వస్తాయి అని మనం ముందుగా ఊహించుకోవాలి. అటువంటి ఐడియాతోటే మనం వెళ్ళాలి. ఆ కష్టాల్ని ఎదుర్కొంటానికి. అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి వీరి మీద ఇలా రాళ్ళు రువ్వి, అతడు చనిపోయెనని అనుకుని పట్టణం వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలుచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. ఈ విధంగా మరి
నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకై నుండి ఈ కొనియ లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలిసికొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. డెఫినెట్గా మనం కష్టాలు పొందుతాం. అందుకని చాలామంది బాప్తిస్మం తీసుకున్నాక వారికి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మరి మతం మార్చుకున్నావు, నువ్వు అందుకని నీకు ఈ కష్టాలు వస్తున్నాయి అది ఇది అంటారు. అప్పుడు వారు దృఢముగా విశ్వాసంలో నిలిచి ఉండవలేను. ఈ విధంగా మరి అనేక వచనాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇవి మీరు చదువుకోవచ్చు. తర్వాత ముగింపుగా మరి దేవుడు కార్యకారిగా యగు తన శక్తిని బట్టి మరి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అనేసి పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నాడు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున బోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును, శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. పౌలు గారి యొక్క ముఖ్య టార్గెట్ ఏంటంటే, పేతురు గారు ఓన్లీ యూదులకు మాత్రమే సువార్త ప్రకటించాడు. అయితే అన్యజనులకు సువార్త ప్రకటించుటకై నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అనేసి అననీయకి ప్రభు తెలియజేసి, నీవు వెళ్ళి అతనికి బాప్తిస్మము ఇవ్వమని చెప్పారు. అన్యజనులకు నేను ఏర్పరచుకున్న సాధనము అనేసి పౌలు గారిని ఆయన మరి ప్రభు పిలుచుకున్నాడు. పేతురు గారికి అయితే భూమి మీదే, పేతురు ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను, నువ్వు నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయము అని పేతురు గారికి చెప్పారు. అయితే పౌలు క్రైస్తవులను హింసించుచు హతమార్చుచు ఉన్నప్పుడు మరి దమస్కు పట్టణం ధర మధ్యాహ్నం వేళ ఆకాశము నుంచి ఒక స్వరం వచ్చి, డైరెక్ట్లీ ఫ్రమ్ హైకమాండ్, ఆకాశం నుంచే పౌలు గారికి పిలుపు వచ్చింది. నీవు హింసించుచున్న యేసును నేను సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని చెప్పి, అప్పుడు 3 దినములు అతనికి అంధత్వం కలుగజేసినప్పుడు అతడు దాంట్లో రియలైజ్ అయ్యి దేవుని శక్తిని పొందుకుని అన్యజనులకు మరి 3 ప్రయాణములు చేసి మిషనరీ ప్రయాణములు సువార్త ప్రకటించాడు. గొప్ప సేవ చేశారు పౌలు గారు. మనం ఒక 5 నిమిషాలు వారు అక్కడ అపోస్తుల కార్యాలు ఈ 14వ అధ్యాయంలో ఏ విధంగా మరి ద్విపతి హోర్మ అనే వారిని ఏ విధంగా ట్రీట్ చేశారో అనేది మీరు ఈ వీడియో క్లిప్ చూసిన తర్వాత మనము ప్రార్థన ఆశీర్వాదంతో మరి ఈ ధ్యానాన్ని ముగించుకుందాం. In Lystra, a man with crippled feet, who was lame from birth and never walked, listened as Paul was speaking, and Paul looked straight at him. Paul saw the man and had faith to be healed, and Paul called out to him, "Stand up on your feet," and the man jumped up, and he began to walk. The crowd then shouted, "The gods have come down to us in human form," and they wanted to offer sacrifices to Barnabas and Paul.
apostles heard of this, they rushed into the crowd, shouting, "Men, why are you doing this? We are human like you. We're telling you to turn from worthless things to the living God, who made the heaven, the earth and sea, and everything in them. He's shown you kindness, giving rain and crops in their seasons, and He provides you plenty of food and fills your hearts with joy." Then some Jews came from Antioch and Iconium, and they won over the crowd. They stoned Paul and left him for dead outside of the city. And thinking he was dead, the disciples gathered round him. But Paul got up, and next day he and Barnabas left for Derbe.